హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ కిచెన్. యూఎస్‌లో దొరికిన ఇంగ్రీడియెంట్స్‌తో మన విలేజ్ స్టైల్ చామగడ్డ మటన్ ఎలా చేశానో ఒకసారి చూడండి. మన ఇంటి ఫీల్ తీసుకొస్తుంది ఇది. సూపర్ టేస్టీ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా చేద్దామో చూద్దాం. మనం ఎక్కడున్నా గానీ మన ఊరు రుచులు మాత్రం మర్చిపోము. ఒక హాఫ్ కేజీ మటన్ నీట్‌గా కడుక్కొని పెట్టుకొని, నేను హాఫ్ కేజీ మటన్‌కు ఏమేం కావాలో మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపెడతాను. హాఫ్ కేజీ మటను, హాఫ్ కేజీకి పావు కేజీ చామగడ్డలు తీసుకోండి. ఇట్లా నీట్‌గా కడిగి పె కట్ చేసుకొని పెట్టుకోండి. మీద పొట్టు తీసి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకోండి. ఒక 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీరు, పుదీనా. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. కొంచెం ఎక్కువే తీసుకోండి ఆయిలు. ఆయిల్ ఒక 4 స్పూన్లు తీసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు ఒక 6 లవంగాలు, ఒక 4, 5 ఇలాయచీలు, కొంచెం షాజీరా, రామ్ మసాలాలేసుకోండి ఫస్టు. మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి కొంచెం చింతపండు. తక్కువ తింటే తక్కువ. అది మీ టేస్ట్‌ని బట్టి చింతపండు నానబెట్టుకోండి. నేను ఒక పెద్ద సైజు గోలికాయంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పెట్టుకున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు. కుక్కర్ పెట్టుకొని 4 చెంచాల ఆయిలేసుకోండి. ముందుగా కరివేపాకేసుకోండి ఆయిల్‌లో. తర్వాత బిర్యానీ ఆకు, అన్ని రా మసాలాలు, బిర్యానీ పువ్వు, ఒక 4 ఇలాయచీలు, 4, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం షాజీరా. ఒకసారి కలిపేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ తరుగు, తీసుకొని బాగా కలుపుకోండి. బాగా కొంచెం కలర్ మారేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోండి. వేసుకొని అసలు ఈ కూర ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే చాలామందికి తెలియదు. కానీ మంచి టేస్ట్. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మీకు తినాలనిపిస్తది. మళ్ళీ చేసుకుంటారు. చామగడ్డ మటన్‌ది. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ మారినయి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలా కలిపేసుకొని, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా ఫ్రై అవ్వనియండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కానియండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పుదీనా వేసుకోండి ఇప్పుడు. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ మటన్ వేసుకోండి. మటన్ని బాగా ఫ్రై అవ్వనియండి నూనెలో. మటన్ నూనెలో మగ్గిపోయింది బాగా. నూనెలో ఎంత మగ్గనిస్తే అంత టేస్ట్ వస్తుంది మటన్కి. నూనెలో మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. మనం పులుసు పోస్తాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఒక మీడియం సైజు స్పూన్తో ఒక 3 స్పూన్ల కారం వేసుకోండి. మెయిన్ సీక్రెట్ పులుసు కూర కాబట్టి కల్లుప్పు తీసుకోండి. ఒక 2 చెంచాల కల్లుప్పు పడుతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీడియం సైజులో పెట్టుకొని వండుకోండి. అది పెద్దగా హైలో పెట్టేసరికి టెన్షన్ అవుతుంది అన్నీ. ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం ఉడకనియండి వాటర్లో మటన్ని. ఉడికిపోయింది బాగా. ఉడికిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. చామగడ్డలు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఆ పులుసు వేసుకోండి.
వేసుకొని బాగా కలిపేసుకొని అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే బాగా కలిపేసుకొని కొత్తిమీరని వేసుకోండి, పైనుండి కొత్తిమీర యాడ్ చేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. కుక్కర్ది విజిల్ పెట్టుకోండి. నూనెలో బాగా ఉడికిపోయింది కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ సరిపోతాయి. శామగడ్డ మటన్ కూర రెడీ అయిపోయింది. వావ్! అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే పక్కింటోళ్ళకి కూడా వెళ్ళిపోయింది వాసన అనేది. వావ్! ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. నేను రెడీ అయిపోయిన తినడానికి. శామగడ్డ ఇలా ఉడికిపోతుంది, మటన్ ఇలా ఉడికిపోయింది. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.